ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా మీ జన్మ నక్షత్రం మఖ 1, 2, 3, 4 పాదాలు కానీ, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తర 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా కాలం గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి అవకాశాలున్నాయి. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. కావున ఈ సింహరాశి వారు ఈ వారం శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలని అందుకుంటారు. స్వస్తి.